మనల్ని లైఫ్లో చాలా మంది ఒకటే క్వశ్చన్ అడుగుతారు, సొసైటీ ఏమనుకుంటుంది. సొసైటీని సాటిస్ఫై చేయడానికి మనం ట్రై చేస్తే మన లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఎవరికో నచ్చడానికి మన జర్నీ చేంజ్ చేస్తే మనం ఎవరం అనేది మర్చిపోతాం. వెల్, దిస్ ఇస్ వినయ్ లంగ్లా, ఏ స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యువర్ మెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇది చేయడం కంటే ఇది చేయడం బెటర్ అంటూ సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఒకసారి ఆలోచించు, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక పోలీస్, ఒక సైంటిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్, వీళ్ళందరినీ కూడా చాలా మంది క్రిటిసైజ్ చేసే ఉంటారు. ఇది కష్టం, ఇది మనకు సెట్ కాదు, నువ్వు మధ్యలో ఫెయిల్ అయితే అందరూ ఏమంటారో తెలుసా అనే ఉంటారు. కానీ వాళ్ళకు ఒక స్ట్రాంగ్ క్లారిటీ ఉంది. నా స్ట్రగుల్కి రీజన్ ఎవరినో ఇంప్రెస్ చేయడానికో, సొసైటీని సాటిస్ఫై చేయడానికో కాదు, నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అని. నువ్వు కూడా అలాగే థింక్ చేయి. నీ లైఫ్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ అవి సొసైటీని ఇంప్రెస్ చేయడానికో, సొసైటీని సాటిస్ఫై చేయడానికో కాదు, నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సొసైటీని ఇంప్రెస్ చేయడం అంటే ఒక సెల్ఫీ తీయడం లాంటిది. అది షార్ట్ మూమెంట్, ఒక టెంపరీ థింగ్ మాత్రమే. కానీ నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఒక లైఫ్ టైం అచీవ్మెంట్. సో నెక్స్ట్ టైం ఎవరైనా నువ్వు చూస్ చేసుకున్న పాత్ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఇది గుర్తుపెట్టుకో, నీ స్ట్రగుల్ నీ డ్రీమ్స్ కోసం, సొసైటీ కోసం కాదు. ఎండ్ ఆఫ్ ద డే సొసైటీ నీకు ఒక లేబుల్ ఇవ్వడం తప్పదు. నువ్వు ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. కానీ నువ్వు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే అదే సొసైటీ నేను విన్నర్ అని పిలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.